హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లా వినియం కా మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే పాజిటివ్ నోట్తో డేని స్టార్ట్ చేయడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే సుమారుగా ఈరోజు కనుక చూస్తే ఈరోజు ఓపెన్ అయిన కాసేపటికే చూస్తే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా చూసుకున్నట్టయితే రికార్డ్ హైస్ని కూడా బ్రేక్ చేసి దాన్ని ఎబోవ్ మూవ్ అవ్వడం చూసాము. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. రికార్డ్ హైస్ నుంచి కొంత కరెక్షన్ అనేది రావడం చూసాము. సెన్సెక్స్ కనుక చూస్తే నిన్నటి క్లోజింగ్కి 111 పాయింట్స్ అప్ మూతో 39,167 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసినట్టయితే 197 పాయింట్స్ పాజిటివ్గా 39,253 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ కనుక చూస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 22 పాయింట్స్ అప్ మూతో 11,735 వద్ద ఓపెన్ అవగా కాసేపటికి చూసుకున్నట్టయితే ప్రీవియస్ హై వద్ద చూసుకున్నట్టయితే 11,765 వద్ద చూసుకున్నట్టయితే రికార్డ్ హైస్ వద్ద రికార్డ్ హైస్ని టచ్ చేసినప్పటికీ కాసేపటికి అగైన్ కరెక్షన్ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం 35 పాయింట్స్ పాజిటివ్గా 11,748 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 68 పాయింట్స్ అప్ మూతో 30,440 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 142 పాయింట్స్ పాజిటివ్గా 30,497 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 5%, టాటా స్టీల్ 2.5%, HCL Technologies 2.67%, IndusInd Bank 1.77% అండ్ JSW Steel 1.5% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంతవరకు గెయినర్స్లో కనుక చూస్తే మెటల్స్ మళ్ళీ లాస్ట్ ఒక 2 to 3 days స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత నిన్న హైస్ నుండి కొంత కరెక్షన్కి లోనైనప్పటికీ కూడా ఈరోజు అగైన్ బ్యాక్ టు ఇట్స్ ట్రెండ్ అన్నట్టు కొంత అగైన్ హయ్యర్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. టాటా స్టీల్, JSW స్టీల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో మూవ్ అవుతున్నాయి. అండ్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే ఎక్కువగా ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ నిఫ్టీ టాప్ లూజర్స్లో మోవడం చూస్తున్నాము. HPCL, BPCL, IOC లాంటి స్టాక్స్ ఒక 1.5% నుండి 3.5% దగ్గరలో డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ ఐషియా మోటార్స్ ఒకటి 1.80%, టెక్ మహీంద్రా 1.27% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈరోజు ఓవరాల్గా కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ కనుక చూస్తే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఈరోజు కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే నికా అరౌండ్ 198 పాయింట్స్, ట్రై టైమ్స్ 28 పాయింట్స్, హ్యాంగ్సెన్ 276 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 36, కోస్పీ 18 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 13 పాయింట్స్ వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక SGX నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం 39 పాయింట్స్ పాజిటివ్గా 11,826 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా ఈరోజు అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక గమనించినట్టయితే అడ్వాన్సెస్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి కంపేర్ టు డిక్లైన్సెస్. అరౌండ్ 1,024గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ చూస్తే 624గా ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే 68.72తో ఈరోజు డేని మార్జినల్లీ హయ్యర్ సైడ్తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే సెయిల్ 2.5%, మెరికో 2.34%, L&T ఫైనాన్స్ 2%, ముతూట్ ఫైనాన్స్ 1.83% అండ్ CG కన్స్యూమర్ 1.5% వరకు అప్ మూవ్లో మూవ్ అవుతున్నాయి. ఇక BSE స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే MEP ఇన్ఫ్రా 5%, JBF ఇండస్ట్రీస్ 4.86%, జువారీ అగ్రోకెమికల్స్ 4.5%, గోడ్రేజ్ ప్రాపర్టీస్ నియర్లీ 4% అండ్ కిరీ ఇండస్ట్రీస్ 3.85% వరకు పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మార్కెట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు డేని ఒక పాజిటివ్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. ఓపెన్ కాసేపటికే కనుక చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా రికార్డ్ హైస్ని బ్రేక్ చేయడం మనం చూసాము. రికార్డ్ హైస్ని బ్రేక్ చేసి దాని ఎబో ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు ఒక ఫ్యూ మినిట్స్ వరకు కూడా. ఆ తర్వాత ఓవరాల్గా ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక అప్ ట్రెండ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేక ఎగైన్ హైస్ నుండి కొంత కరెక్షన్ అనేది రావడం చూసాము. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఒక అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో? సార్ నిఫ్టీ ప్రీవియస్ పీక్ లెవెల్ 11,760ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడం చూసాం ఈరోజు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రీవియస్గా టెస్ట్ చేసినప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ ఎలాంటి పొజిషన్స్లో ఉన్నాయో ఈరోజు మళ్ళీ అదే పొజిషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది కొద్దిగా మనకు ప్రశ్నార్థకమని చెప్పాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం మనకు ప్రీవియస్ లెవెల్ దగ్గరలో ఉన్నట్టుగానే నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది ఏర్పడడం
ఇంకా అది కాకుండా మనకు డైలీ చార్ట్స్లో కనుక గమనించినట్టయితే నిఫ్టీలో కంటిన్యూస్గా త్రీ డేస్ ఒక దోజీ ప్యాటర్న్స్ లాంటివి ఏర్పడ్డాయి. సో ఈరోజు ఇంకొక దోజీ ప్యాటర్న్ ఏర్పడితే కనుక హయ్యర్ లెవెల్స్ అనేది లిమిటెడ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో మనకు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చిన అదే హయ్యర్ లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా రెండు ఇండెక్స్లు గమనించిన మనకి హయ్యర్ లెవెల్స్లో ఇంకా నెక్స్ట్ అప్ మూవ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి టెక్నికల్ ఇండికేటర్స్ నెగటివ్ డైవర్జెన్స్ లాంటిది ఫామ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అన్నది చూడాల్సి ఉంటుంది. దీనికి నెక్స్ట్ అప్ మూవ్ రావాలి అంటే కనుక రేపు రాబోయే ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో కొద్దిగా పాజిటివ్ ఇండికేషన్ వస్తేనే మళ్ళీ అప్ మూవ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం ఇప్పుడు ఏర్పడ్డ చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారం ఒక హెవీ డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ప్రజెంట్ లెవెల్స్లో పొజిషన్స్ అనేది కొద్దిగా లిమిటెడ్గా పెట్టుకోమని చెప్తాను. ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవడం అయితే ప్రజెంట్ లెవెల్స్లో కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. నిఫ్టీ విషయానికి వస్తే 11,760 ఇంట్రాడే హై వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ సపోర్ట్ 11,646 దగ్గరలో కనిపిస్తుంది. ఇన్ కేసు ఈరోజు 11,646 బ్రేక్ డౌన్ అయితే కనుక ఒక మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి రేపు నెగటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడుతుందా, ఇంకొక దోజీ ఏర్పడుతుందా అనేది మనకి ఈరోజు మార్కెట్లో క్లోజింగ్లోనే తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం లిమిటెడ్ రిస్క్ తీసుకోమని చెప్తాను. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు వొలాటిలిటీ ఇండెక్స్ అనేది 18.44 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటి వొలాటిలిటీ ఇండెక్స్ హయ్యర్ లెవెల్స్లో ఉంటే కనుక రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జనరల్గా 20 పాయింట్స్ ఎబో మూవ్ అయితే కనుక వొలాటిలిటీ ఇండెక్స్ మనకు అది బేర్ మార్కెట్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఇంకా 1.5 పాయింట్స్ అన్నది ఇంకా కొద్దిగా దూరంగా ఉంది. కాబట్టి అది 20 పాయింట్స్ను టెస్ట్ చేస్తుందా లేదా ఇక్కడ నుంచి కొద్దిగా కూల్ ఆఫ్ అవుతుందా అన్న చూడాల్సి ఉంటుంది. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సురేష్. హలో సురేష్, చెప్పండి. హలో హలో సురేష్ అడగండి. ఓకే ఓకే పిఎన్బి గిల్స్ ఎక్కడ ఉన్నాయి? 46 షార్ట్ 1 మంత్ వ్యూతో అడుగుతున్నారు. చూడండి, 1 మంత్ వ్యూ అయితే కొద్దిగా ఫ్లాట్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. మీరు చెప్పిన రెయిన్ ఇండస్ట్రీస్ కానీ బన్సాల్ ఇంజనీరింగ్ విషయాలు గమనించినా కానీ ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దగా అప్ మూవ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం నిఫ్టీ ఆల్ టైమ్ హైని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఏమాత్రం కొద్దిగా వీక్నెస్లోకి ఎంటర్ అయినా మీరు చెప్పిన స్టాక్స్లో మళ్ళీ ఒకసారి వీక్నెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద అప్ మూవ్ అన్నది రాకపోవచ్చు అండి ఈ 1 మంత్ పీరియడ్లో. కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోనే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమాత్రం మీ బయింగ్ ప్రైస్ దగ్గరలోకి వచ్చినా ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శారద. హలో హలో యా, గుడ్ మార్నింగ్, చెప్పండి. చెప్పండి శారదా గారు. పాలిక్యాబ్ ఐపీఓ గురించి అడుగుతున్నారు. చూడండి, మీరు ఐపీఓ గురించి అడుగుతున్నారు. ఐపీఓ గురించి చెప్పడానికి మన దగ్గర వేరే అనలిస్టులు ఉన్నారు, వాళ్ళు చెప్తారండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయినర్గా మూవ్ అవ్వడం చూస్తున్నాము. ఐ మీన్ ఒక లోయర్ లెవెల్ నుంచి ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళిన ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక టూ ట్రేడింగ్ సెషన్స్లో కనుక చూస్తే ఒక కరెక్షన్కి లోన్ అవ్వడం మనం చూస్తాము. హైస్ నుండి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే అగైన్ ఈ స్టాక్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్లోకి ట్రేడప్తో రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు అండ్ స్టాప్ లాస్ అనేది కూడా ఎక్కడ ఉన్నాయంటారు?
చూడండి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి 874 880 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ప్రీవియస్గా 2 times కూడా అదే లెవెల్ వరకు రావడం, అక్కడ నుంచి ఫెయిల్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం కూడా చూస్తున్నాం. సో మళ్ళీ ఈరోజు అదే లెవెల్స్లోకి వచ్చింది కాబట్టి ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. 80 ఎబో ఒక 2 days కనుక సస్టైన్ అయితే ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 960 980 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేసు మనకి 80 కనుక దానిపైన క్లోజ్ అవడంలో విఫలమైతే మాత్రం మళ్ళీ ఒకసారి డిప్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ రేంజ్లో మార్కెట్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది ఈరోజు క్లోజింగ్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. పాలీక్యాబ్ ఐపీఓ గురించి శారదా గారు, మీకు పాలీక్యాబ్ ఐపీఓ trade.in వెబ్సైట్లో మీరు ఐపీఓ జరిగింది. సో మీరు ఒకసారి trade.in చేసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లోని ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి వీక్ అవ్వడం మనం చూసాము. కొంత అప్ సైడ్లోకి వెళ్ళినప్పటికీ కూడా లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత డౌన్ సైడ్లోకి రావడం మనం అబ్జర్వ్ చేసాము. బట్ నిన్నటి అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ ఈ రోజు కూడా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా హయ్యర్ సైడ్ వైపు మూవ్ అవ్వడం చూస్తున్నాము. కొంత కనుక చూసుకున్నట్టయితే ఈ డిప్స్లో ఈ స్టాక్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? ఇది జస్ట్ ఈ అప్మూవ్ ఏదైతే చూస్తున్నామో ఇది తాత్కాలిక అప్మూవ్గానే భావించొచ్చుంటారా? సో ప్రీవియస్గా 1833 1835 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఈరోజు ఇప్పుడు 1806 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అప్ సైడ్ అనేది ఇంకొక 20 points వరకు లిమిటెడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఇది 1830 పైన సస్టైన్ అయితేనే అప్ మూవ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే మళ్ళీ ఒకసారి 1830 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లోనే కొద్దిగా ట్రేడింగ్ నిర్ణయం తీసుకోవడం కన్నా కొద్దిగా బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేసి 1830 పైన సస్టైన్ అయ్యింది అంటే అప్పుడు లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాని కింద ఉంటే మాత్రం కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి ఈ స్టాక్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన 2004 ఆ లెవెల్ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక 25 to 30 points పైగానే ఒక అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఒక మంచి ర్యాలీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ వస్తుంది. కూడా కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా ఈ స్టాక్ రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్ మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు. చూడండి, రీసెంట్గా మీరు అన్నట్టు 2000 జూన్ దగ్గరలో చాలాసార్లు బ్రేక్అవుట్ రావడానికి ప్రయత్నం చేయడం విఫలం అవడం చూస్తున్నాం. కాకపోతే ఈరోజు ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అయితే చేసింది. ఇది ఎంతవరకు దానిపైన క్లోజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో 2000 ఎబో స్ట్రాంగ్గా క్లోజ్ అయితే ఈరోజు కనుక హెచ్డిఎఫ్సిలో ఇంకా కొద్దిగా అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇంకో 5-6% అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ మనకు క్లోజింగ్లో మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక 2000 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు క్లోజింగ్ ఎక్కడ అవుతుందన్న దాన్ని బట్టి దీని నెక్స్ట్ డైరెక్షన్ అనేది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు, చెప్పండి. టాటా మోటార్స్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? ఓకే, 205లో తీసుకున్నారు. ఓకే, చూడండి, టాటా మోటార్స్ మీరు 205లో ఇంట్రాడే కోసం తీసుకున్నారు. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే 205 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందండి. సో ప్రీవియస్గా అదే లెవెల్ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం రావడం చూసాం. కాబట్టి ఈరోజు అదే లెవెల్లో ఇంకొకసారి ఒక దోజీ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. కాబట్టి ఈ రేంజ్లో కొద్ది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ఇండస్ట్రీ ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో 205 ఎబో ఈరోజు క్లోజ్ అయితేనే దీంట్లో అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రోజుకి ఇంట్రాడేకి మాత్రం ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు హై వచ్చేసి దీనికి ఆల్మోస్ట్ ఈరోజు హై వచ్చేసి 208, డౌన్ సైడ్ వచ్చేసి 201. అదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్రాడేలో పెద్ద మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, అడగండి.
ఓకే. ఎక్కడ బై చేశారు? ఓకే. షార్ట్ టర్మ్ వ్యూతోనే తీసుకున్నారా, లాంగ్ టర్మ్‌కా? ఓకే. సో 16, 25 అంటే మీరు సపోర్ట్ లెవెల్ దగ్గరలో తీసుకున్నారండి, కాబట్టి మీకు కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఒక్కసారి ఇది ప్రీవియస్ పీక్ లెవెల్ 21, 20 ఆ జోన్ని టెస్ట్ చేసి అక్కడి నుంచి రివర్సల్లోకి వచ్చినప్పటికీ ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకసారి దాన్ని బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నా ఉద్దేశంలో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కంటిన్యూ చేసుకోండి. షార్ట్ టైం అయితే కనుక మళ్ళీ ఒకసారి 21, 22 ఆ జోన్ని రీటెస్ట్ చేసినప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు మంచి ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ కొంతవరకు కూడా చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ కొద్ది రోజులుగా కొంత వీక్గానే ఈ సెక్టర్ అంతా మూవ్ అవుతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఈ సెక్టర్లో కొంత ర్యాలీ చూస్తున్నాము. ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్లో కూడా ఎప్పుడు న్యూస్ ఫ్లోస్లో మూవ్ అవుతుండే ఈ స్టాక్లో కూడా ఒక 4% వరకు ర్యాలీ చూస్తున్నాము. అండ్ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఒక 2%, గ్రూప్ ఫైనాన్స్ ఒక 2% వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్లో మూవ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ ర్యాలీ అనేది ఈ స్పేస్లో కొనసాగే అవకాశం ఉందంటారా? కొంతవరకు వీక్ ట్రెండ్ అనేది ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అంటారా? ఐ మీన్ కొంత ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? చూడండి, హౌసింగ్ ఫైనాన్స్ మీరు అన్నట్టు డిహెచ్ఎఫ్ఎల్ కానీ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ చాలా షార్ప్గా డిక్లైన్ రావడం చూసాం. కాబట్టి లోయర్ లెవెల్స్లో ఒక రేంజ్ బౌండ్ మూమెంటం కొనసాగుతుంది. అంటే ఇంకా కన్సల్టేషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కొద్దిగా బేస్ ఫామ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ని హోల్డ్ చేస్తుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం చాలా షార్ప్గా కరెక్షన్ వచ్చింది. కాబట్టి లోయర్ లెవెల్స్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిదే మనము కంటిన్యూ అవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేజర్ అప్ ట్రెండ్ రావాలి అంటే కనుక జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే 285 ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డిహెచ్ఎఫ్ఎల్ కూడా చాలా వరకు వీక్గా ట్రేడ్ అయిన స్టాక్ ఒక రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఇది స్ట్రాంగ్గా అప్ మూవ్లోకి రావాలి అంటే కనుక ముందుగా 160 ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 160 ఎబో రానంత వరకు ఇది ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ హౌసింగ్ ఫైనాన్స్లో మనం ఏదైతే చూస్తున్నామో అది తాత్కాలికంగా అయితే సైడ్ వేస్ రేంజ్లోనే ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, యా చెప్పండి. నమస్తే, చెప్పండి. సారీ అండి, ఇది రాంగ్ నెంబర్కి మీరు డైల్ చేయడం జరిగింది. అండ్ ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిఎల్ఎఫ్ విషయానికి వచ్చినట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా మనం డిఎల్ఎఫ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కూడా. బట్ కనుక చూసుకున్నట్టయితే డిఎల్ఎఫ్ ఒక ర్యాలీ తర్వాత లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్ నుంచి ఒక చిన్న కరెక్షన్ అనేది రావడం చూసాం. కొంత ఫ్లాట్ టు స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఇది ట్రేడ్ అయినప్పటికీ కూడా ఈరోజు కనుక చూస్తున్నట్టయితే ఎగైన్ బ్యాక్ టు ఇట్స్ ట్రెండ్ అన్నట్టు ఎగైన్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక 4% వరకు, ఒక 2 to 3% పైగానే ఈ స్టాక్ ర్యాలీలో మూవ్ అవుతుంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్పై ఓవరాల్గా మీ వ్యూ ఏంటంటారు? ఈ స్టాక్లో కొంతవరకు డిప్స్లో కానీ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటారు ఈ స్టాక్ పైన? సో డిఎల్ఎఫ్ మీరు అన్నట్టు ప్రీవియస్గా లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 162 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా రీబౌండ్ అవ్వడం చూసాం. కాకపోతే 200 రేంజ్ని బ్రేక్అవుట్ చేయడంలో లాస్ట్ వీక్లో అంటే లాస్ట్ ఒక 10 డేస్గా గమనిస్తే ఒక కన్సల్టేషన్ మోడ్ అనేది జరిగింది. ఈరోజు 200 పైన సస్టైన్ అవుతుంది. అంటే ఇంకా దీంట్లో అప్ మూవ్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి అంటే 206 దగ్గర నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ 220, 222 ఆ జోన్ వరకు అప్ మూవ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. మన వాల్యూమ్స్ చూసిన వాల్యూమ్స్లోనూ పెరుగుదల కనిపిస్తూ ఉంది. కాబట్టి మనము ఈ 200 ఎబోనే సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇంకా 15-20 పాయింట్స్ వరకు డిఎల్ఎఫ్లో అప్ మూవ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. హికల్ ఫార్మా 167లో తీసుకున్నారు. ఇది షార్ట్ టర్మ్ వ్యూతో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 157 యా 167లో తీసుకున్నారు. ఇది ఎగ్జిట్ అయ్యి టాటా మోటార్స్కి ఏమైనా షిఫ్ట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ వ్యూతో?
సో హికాల్ ఫార్మా మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే అంటే 167 దగ్గర అంటే ప్రీవియస్గా అది రెసిస్టెన్స్గా ఉండింది. సో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి అది సపోర్ట్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ నుంచి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దీంట్లోనే కంటిన్యూ అవ్వమని చెప్తాను. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా సైడ్ వేస్లో మూవ్ అయినప్పటికీ లాంగ్ టైంలో మంచి అప్ మూవ్ అన్నది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 200, 210 దగ్గరలో కనిపిస్తుంది కాబట్టి ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మాత్రం ఉన్నదాన్ని కంటిన్యూ చేయమని చెప్తాను. సురేష్ మెయిల్ చేశారు, డాబర్ అండ్ జీల్ ఏప్రిల్ సిరీస్కి తీసుకోవచ్చుంటారా? డాబర్ అండ్ జీల్. డాబర్ ఏప్రిల్ సిరీస్కి అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇది ఎప్పుడైతే 413 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది అక్కడి నుంచి ట్రెండ్ వీక్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో మనకు 2016లో 250 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ మూవ్ ఆల్మోస్ట్ 490 దగ్గర మెచ్యూర్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆ ట్రెండ్ అయితే వీక్గా మారింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్లోకి కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ దీనికి 360, 350 ఆ జోన్ మధ్యలో దొరికే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే కనుక ఆ జోన్ వచ్చినప్పుడు సపోర్ట్స్ దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మాత్రం కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అదే షార్ప్ అప్ మూవ్ తర్వాత అంటే 300 దగ్గర నుంచి రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 490, 495 ఆ జోన్ వరకు వచ్చినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ డౌన్ సైడ్లోకి మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇది మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్లో వస్తే కనుక మీరు 370, 360 మధ్యలో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోమని చెప్తాను. ప్రజెంట్ మాత్రం కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. జయశ్రీ మెయిల్ చేశారు, ఎస్ బ్యాంక్ అండ్ స్టార్ పేపర్ ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? ఎస్ బ్యాంక్ రీసెంట్గా డౌన్ సైడ్ గ్యాప్ అనేది ఏర్పడింది. గ్యాప్ అనేది 288, 287 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైంలో ఆ రేంజ్ వరకు రీటెస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా మీరు డౌన్ సైడ్ వచ్చిన వరకు కొద్దిగా క్యాష్లో ఉండి మళ్ళీ ఒకసారి సపోర్ట్ లెవెల్స్ వచ్చితే కనుక 230, 200 మధ్యలో ఒక 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ కోసం అక్కడ లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మాత్రం వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్లో దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేమాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక 2.5% పైగానే ఒక అప్ మూవ్ అనేది రేమాన్స్లో రావడం మనం చూసాము. లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే రేమాన్స్లో కొంతవరకు ఫ్లాట్ ట్రెండ్ అనేది మనం చూసాము అనుకోవచ్చు. లాస్ట్ ఒక న్యూస్ డిస్ప్యూట్స్ తర్వాత ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి కొంత కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా కొంతవరకు ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ ట్రెండ్లో ఈ స్టాక్ మూవ్ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు ఒక చిన్న షార్ట్ కవరింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? సపోర్ట్స్ వైజ్లో, రెసిస్టెన్స్ వైజ్లో కనుక చూస్తే స్టాక్కి ఎలా ఉన్నాయంటారు? సో రేమాండ్ విషయానికి వస్తే రీసెంట్గా 680 జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా అప్ మూవ్లోకి ఎంటర్ అవ్వడం చూసాం. కాకపోతే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అన్నది దీనికి 835, 840 ఆ జోన్ దగ్గరలో ఉంది. అదే రేంజ్లో మల్టిపుల్ టైమ్స్ విఫలం అవ్వడం కూడా చూస్తున్నాం. ఈరోజు విషయానికి వచ్చిన 844 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ఒక రివర్సల్ బార్ అన్నది ఏర్పడడం చూస్తున్నాం. కాబట్టి ఇది ఈ 840 దాని కింద ఉన్నంత వరకు రేమాండ్స్లో మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకి వాల్యూమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగినంత అంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేయదగినంత వాల్యూమ్స్ అయితే కనిపించట్లేదు. కాబట్టి కొద్దిగా ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 810 దగ్గరలో ఉంది. సో ఇన్ కేసు ఈ రాబోయే రోజుల్లో 810 కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఒకసారి డిప్ అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ 680 జోన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది, అంటే మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. రవికిషోర్ మెయిల్ చేశారు, బజాజ్ ఫైనాన్స్ అక్యుములేషన్ లెవెల్స్ అడుగుతున్నారు స్టాక్కి, బజాజ్ ఫైనాన్స్కి. సో బజాజ్ ఫైనాన్స్ రీసెంట్గా చాలా షార్ప్గా అప్ మూవ్లోకి వెళ్ళడం కూడా చూసాం. కాబట్టి మీరు మళ్ళీ అక్యుములేషన్ చేయాలి అనుకుంటే ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత
కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి మీరు మళ్ళీ దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 2600 2550 దగ్గరలో సపోర్ట్ దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఆ జోన్ దగ్గరలో మీరు మళ్ళీ లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ డబుల్ టాప్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఎనీ టైం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సురేష్ గారు, ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అండి ఈరోజు మార్కెట్స్ కొద్దిగా లిమిటెడ్ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా డబుల్ టాప్ ఫార్మేషన్ కూడా ఏర్పడింది. అదే రేంజ్లో మనకి ఒక నెగటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఇండికేటర్స్లో. కాబట్టి అది కాకుండా మనం డైలీ చార్ట్స్ గమనించినట్టయితే మెయిన్ ఇండికేషన్స్లో ఒక సెల్ మోడ్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ఇంకా సెల్ మోడ్లోకి అయితే రాలేదు, కాకపోతే రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా చిన్న డిప్ వస్తే కనుక అది సెల్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఒక ముఖ్యంగా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని మాత్రం గమనించాల్సి ఉంటుంది. నిఫ్టీ విషయానికి వస్తే 11,808 అనేది ఇంట్రాడే రెసిస్టెన్స్గా ఉంటుంది. సపోర్ట్ వచ్చేసి 11,646 దగ్గరలో ఉంది. సో ఈ రేంజ్ని గమనించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో మనకి కంటిన్యూస్గా 3 టైమ్స్ అంటే 3 డేస్ దోజీ ప్యాటర్న్ ఏర్పడింది. కాబట్టి ఈ రేంజ్లో ముందుగా లాంగ్స్ని అవాయిడ్ చేయాల్సిన సమయం. లాంగ్స్ ఉంటే కనుక ఈ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అనేది బెటర్ స్ట్రాటజీ అని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ 25 పాయింట్స్ పాజిటివ్గా 11,738 వద్ద మూవ్ అవుతుండగా సెన్సెక్స్ కనుక చూస్తే 150 పాయింట్స్ పాజిటివ్గా 39,206 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 112 పాయింట్స్ పాజిటివ్గా 30,467 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.